మిత్రమా, అవునన్నా కాదన్నా ఒక అమ్మాయి జీవితం అర్థం చేసుకునే భర్త మీదే ఆధారపడి ఉంటుంది. ప్రపంచమంతా ఒకవైపు ఉన్నా, భర్త ఒక్కడ మాత్రమే తన వైపు ఉన్నా, ఆ ప్రపంచాన్ని గెలిచి నిలిచి ఇతరులకి ఓ స్ఫూర్తిగా మారగలదు. ఒక్క విషయం అర్థం చేసుకో మిత్రమా, పెద్దవాళ్ళ మాటలు చాలా విచిత్రంగా ఉంటాయి. మనం అనుకున్నది జరిగి కష్టపడింది గెలుచుకుంటే రాసిపెట్టి ఉంది, అందుకే జరిగింది అంటారు. ఇట్టి తీసి పడేసినట్లుగా మాట్లాడేస్తారు మిత్రమా. అదే వాళ్ళు అనుకున్నది జరిగితే నా సంకల్పం గొప్పది, అందుకే జరిగింది అంటారు. కష్టపడ్డా కాబట్టే దక్కింది అంటారు. అర్థమైందనుకుంటా. మొదట్లో ఉన్నట్టుగా ఏది కూడా చివరి దాకా అలానే ఉండదు. మనుషులు మారిపోతారో, ప్రేమ తగ్గుద్దో, పరిస్థితుల ప్రభావమో, కాలంతో పాటు మనిషి కూడా మనసు రెండూ మారిపోతాయి. పాపం ఆ ప్రేమలో మునిగిన మనిషి స్థితి చీకట్లో నడకే మిత్రమా. నువ్వు ప్రేమను నటిస్తూ అవతల వాళ్ళ దగ్గర నిజమైన ప్రేమను ఆశించినా నీకు నిజమైన ప్రేమ దొరికిన నటనగానే అనిపిస్తుంది. అందుకే మన పెద్దలంటారు కదా, పచ్చకామర్ల వాడికి లోకమంతా కూడా పచ్చగానే కనిపిస్తుందని, యద్భావం తద్భవతి అని. పరిచయం లేని వారితో మన రహస్యాలు పంచుకోవడం ఎంత తప్పో, మనకు కావలసిన వారి దగ్గర అబద్ధాలు మేడలు కట్టడం కూడా అంతే తప్పు. ఒక వీడియో క్యాప్షన్ ఇలా ఉంది మిత్రమా, భర్తను మీ మాట వినేలా చేసుకోవడం ఎలా, ప్రేమించడం ఎలా అని. ఒకరిని అడిగి తెలుసుకునే విషయం కాదది, మనకుగా తెలియాల్సిన విషయం అది. ఒక మార్గం ఉంది. తన వాళ్ళని కనీసం ప్రేమించకపోయినా సరే ద్వేషించకూడదు. కోడలుగా నీ విధులు అన్నీ కూడా వంతులు వేసుకోకుండా చేయాలి. అప్పుడు ఏ మంత్రాలు తంత్రాలు లేకుండానే నిన్ను నీ భర్త గుండెల్లో దాచుకుని చూసుకుంటాడు మిత్రమా. ధైర్యం అనే పెట్టుబడి పెడితేనే అనుకున్నది సాధించగలం. అవతల వాళ్ళ తప్పులు ఎతికే బిజీలో నీ తప్పులు నువ్వు తెలుసుకోలేకపోతున్నా మిత్రమా. ఒక విషయం అర్థం చేసుకో, ఆడవారికి అలంకారం అనేది గాజులు, బొట్టు, కాటుక. అంత సౌందర్యానికి అనుకువ సంస్కారం, సహనం. ఈ రోజుల్లో వాటితో పాటు ఆత్మవిశ్వాసం. తనని ఎవరైనా ఏమైనా అన్నా తన కోసం తను నిలబడగలిగే ధైర్యం ఉండాలి. ఎదురించే సత్తా కూడా ఉండాలి. తిరగబడే తెగువ కలిగిన మగుగా మారాలి మిత్రమా. నేను చాలా కష్టపడుతున్నా కానీ నాకు గెలుపు రావట్లేదు, ఇంతేనా అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మేటిగా ఉండాలంటే కష్టపడితే చాలదు, మనదైన శైలిలో ఒక ప్రత్యేకత చూపిస్తేనే గెలుస్తా మిత్రమా. ఆడవారిగా భర్తను అర్థం చేసుకోవాలి, పిల్లల్ని అర్థం చేసుకోవాలి, అత్తమామల్ని అర్థం చేసుకోవాలి, తల్లిదండ్రుల్ని అర్థం చేసుకోవాలి. మరి తన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు? అపార్థం చేసుకునే వాళ్ళే ఎక్కువ. ఆడది చుట్టూ 100 మంది ఉన్నా మనసులో ఎప్పుడూ ఒంటరి. ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు కదా, అందరికీ మరి అలుసే. మరి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటేనే మనిషి రాటు తేలుతాడు. ఎలా అంటే ఉలి దెబ్బలు తగిలితేనే శిల్పమవుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురించి నిలబడితే ఖచ్చితంగా జీవితంలో నువ్వు నిలబడతా మిత్రమా. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, ఆశ అవసరాలను మాత్రమే తీర్చాలనుకుంటుంది, అత్యాశ మాత్రం కోరికలను అవసరాలుగా చూపిస్తూ ఉంది. పోలిక మనల్ని మనలా ఉండనివ్వదు, పోనీ వాళ్ళ ఉందామంటే ఇమిటేట్ చేస్తుంది. నరం లేని నాలుక ఎన్నైనా సరే చెప్తున్న మిత్రమా, పట్టించుకుంటూ పోతే మనలా ఉండలేము. నీలా నువ్వు ఉండు, నీతోనే ఉండు. నరం లేని నాలుక కదా, 10 మంది శబాష్ అంటే అది కూడా చేకొట్టాల్సిందే. ఎంత ఒడిసి పట్టుకోవాలని చూస్తే అంత జారిపోతూ ఉంటారు కొంతమంది. గుప్పెట ఉంచే ఇసుకను గట్టిగా పట్టుకోవాలని చూస్తే జారిపోతూనే ఉంటుంది. ఒక్కోసారి వదిలిస్తేనే బంధంలో అందం నిలుస్తుంది మిత్రమా, తిరిగి నీకై తప్పిస్తుందని గుర్తుపెట్టుకో. కొందరి మౌనం వెనకాల ఎన్నో వ్యధలుంటాయి. ఒక్కసారిగా వారు మౌనమనే కంచె దాటితే కన్నీరు మాత్రమే ఆ బాధకి ఆనకట్టవుతుంది. ప్రేమించడం తప్పు కాదు, కానీ మన ప్రేమలో మాత్రమే ఉండాలనుకోవడం మాత్రం తప్పే.
పెళ్ళైన కొడుకు ఇంకా తన కనుసైగుల్లోనే ఉండాలనుకోవడం అన్యాయమే. 25 ఏళ్ల అమ్మ ప్రేమ గొప్పదా, మిగిలిన జీవితానికి ప్రేమ పంచే భార్య గొప్పదా అంటే ఎవరి ప్రేమ వారిదే. యశోద ప్రేమ దాటి రాధ ప్రేమలో ఉన్నంత మాత్రాన తల్లి ప్రేమంటే యశోదని అంటారు కదా. నిన్ను పట్టించుకునే వాళ్ళని మర్చిపోవడమే మంచిది మిత్రమా. ఒక్కొక్కసారి మతిమరుపు కూడా మంచిదే అని గుర్తుపెట్టుకో. మొండివాడు రాజు కన్నా బలవంతుడంటాడు. ఆ మొండివాడు ఎవడో కాదు, మంచితనం ఉన్నవాడే. మంచివాడు నిజంగా మొండివాడే. నటన రాదు, మభ్యపెట్టడం రాదు. కాబట్టి మోసపోయిన ప్రతిసారి నాకు తెలుస్తుంది నా మంచితనం ఎంతో అని. ఎందుకంటే మంచి వాళ్ళేగా అటు ఎప్పటికప్పుడే మోసపోతూ ఉంటారు. జనాల గురించి తెలిసాక అసలు ఎలా ఉండాలన్న ఆలోచన ప్రతి ఒక్కరు వంతు అవుతుంది కాదంటారా. అసలు వాళ్ళు నిన్ను పరాయిగా చూస్తున్నారో సొంత వాళ్ళలో చూస్తున్నారో తెలుసుకోగలిగితే మౌనంగా ఉండాలో కలివిడిగా ఉండాలో విడిగా ఉండాలో నీకే తెలుస్తుంది మిత్రమా. ఒక మనిషి అకాల మరణం తన కర్మ అనుకుంటాం, కానీ ఆ మనిషి మరణం బ్రతికి ఉన్న వాళ్లకు జీవితకాల శిక్ష. నిజంగా పోయినోళ్ళంతా మంచోళ్ళే, ఉన్నోళ్ళంతా వాళ్ళ తాలూకు గుర్తులే మిత్రమా. జీవితంలో అస్సలు బోరు కొట్టనివి అమ్మ ప్రేమ, అమ్మ జోల, అమ్మ ఒడి, అమ్మ చేతి వంట, అమ్మ గోరు ముద్దలు కాదంటారా. కొన్నిసార్లు తప్పదు మిత్రమా. తప్పు అని తెలిసి తప్పు చేయాల్సి వస్తుంది. తలరాత ప్రేరేపిస్తుందో కర్మ అలా నడిపిస్తుందో తెలియదు. మనకి తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. కలికాలం అంటే ఖచ్చితంగా ఇదే కదా. ఒక ఈ వీడియో చూశాను ఈరోజన్నమాట. ఇప్పుడంటే రాముడు గొప్పవాడా రావణాసుడు గొప్పవాడా అని. రావణాసురుడే గొప్పవాడని ఆ వీడియో ఉదాంతం. ఎందుకంటే సీతాదేవి ఒప్పుకుంటే గాని తాకలేదు కాబట్టి గొప్పవాడంట. ఎంతమందికి తెలుసు అతనికి శాపం ఉంది. పరాయి స్త్రీని బలవంతం చేస్తే అతనికి అంతం, అందుకని తాకలేదు. తెలుసుకోవలసిన నీతి ఏంటంటే ఎన్ని మంచి విషయాలున్నా ఒక్క చెడ్డ చాలు మనిషి పతనానికి. అర్థమైందనుకుంటా. ఒకడు 10 మందిని కొడుతుంటే హీరో అంటారు. 100 సమస్యలపై ఒక్కడే పోరాడుతుంటే వాడు మానవ యోధుడు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుందో లేదో కానీ ప్రతి మనిషి జీవితం ఒక జీవన పోరాటమే. ఏం చేయగలనో చేసి చూపించి నన్ను నేను నిరూపించుకుంటాని అంటున్నావు కదా. అంటే వాళ్ళు నీ గొప్పతనాన్ని ఒప్పుకోకపోతే నువ్వు చేతగానే వాడవని ఒప్పేసుకున్నట్లయినా చెప్పు. నీ గొప్పతనం ఇంకొకటి చేతిలో పెట్టదు మిత్రమా. నీ ప్రయత్నం నువ్వు చేయు. ఒప్పుకోకపోతే పోనీ. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు గొప్ప అనుకోబట్టే వాడు గొప్ప, లేకపోతే దెబ్బ. నువ్వు వాడిని ఇగ్నోర్ చేయి. నీతో పని ఉన్న ఏ పని చేయొద్దు. అప్పుడే కదా గుర్తొస్తుంది ఒకప్పుడు ఇలా చేసేవాడు అలా చేసేవాడని. ఇప్పుడు తెలుసుకుంటాడు నీ గొప్పతనం. మనం ఒకరి పరిచయం చెడ్డ అనుభవాన్ని మిలుస్తుంది. అదే అనుభవంతో సరైన వ్యక్తి పరిచయాన్ని కూడా మనం నమ్మలేం మిత్రమా. ఎందుకు మారాలి? ఎవరి కోసం మారాలి? నీ కోసం నువ్వు మారు. ఈ రోజుల్లో నేనిలానే ఉంటా అంటే నడవదు. సరే, మారకుండా ఏం సాధించావు? ఒక్కసారి ఆలోచించు. పాత ఫొటోస్ రిమేక్ చేయడం కాదు, నిన్ను నువ్వు రిమేక్ చేసుకో. మార్పు అంటే తప్పు కాదు. కాలానికి తగినట్టు మారకపోతే చాలా కష్టం మిత్రమా. నా ఆధీనంలోనే ఉండాలని నా భార్య, నాకు చెప్పకుండా ఏదీ చేయకూడదని నా భర్త. దీన్ని ప్రేమ అనే కంటే కంట్రోల్లో పెట్టడం అంటే కరెక్ట్ ఏమో కదా. నిజానికి ఎవరికి వారు కంట్రోల్లో ఉండరు. మనస్ఫూర్తిగా ప్రేమించి చూడు మిత్రమా. అప్పుడు నిన్ను దాటి ఎక్కడికి ఎవ్వరూ వెళ్ళరు. వెళ్ళిపోయే వాళ్ళని ఎలా అయినా సరే ఆపలేం, కానీ నువ్వు ప్రవర్తించే తీరుతో వదిలి వెళ్ళిపోవాలన్న ఆలోచన రాకుండా చేయగలవని గుర్తుపెట్టుకో. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.